రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించింది. ఆ ప్రాంతంలో 5 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణాలను పరిశీలించింది. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టంపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ నిపుణులు పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు. ఈ నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం నివేదికను సిఆర్డీఏకు అప్పగించబోతోంది. హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం శుక్రవారం అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఎన్జీఓ నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలి అన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయి పరీక్షలు చేసిన తర్వాతే సామర్థ్యం తేలుతుందని తెలిపారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. అలాగే విభాగాధిపతుల బంగ్లాలో ఇనుప చువ్వలు తుప్పుపట్టి స్తంభాలు పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. కట్టడాల పటిష్టం అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాలని సిఆర్డీఏ అధికారులకు నిపుణులు సూచించారు. ఈ 2 బృందాలు వేరువేరుగా ఈ ప్రాంతంలో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించబోతున్నాయి.